చెప్పు రికార్డ్. ఈరోజు బొద్దుగల సురేందర్ రెడ్డి గారి ఫ్యామిలీ, మా వదినే కానీ వాళ్ళ మిసెస్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి మిసెస్ కానీ, శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ కానీ, వాళ్ళ కుటుంబము నడి ఎండలో, అది రంజాన్ కానీ బక్రీద్ కానీ ప్రతిసారి ఎండలో నిలబడి ఇట్లా శాన్యాలు వేసి వేల సంఖ్యలో మందికి నీళ్లు తాగిస్తా ఉన్నారు. ఇలా దేశంలో ఏమంటారు, కొన్ని పార్టీలు హిందూ ముస్లిం అంటారు, కానీ ఇక్కడ హిందూ భాయిలు మాకు అన్నాలంటాడు. కాబట్టి సురేందర్ రెడ్డి గారికి నేను 2 చేతులు ఇచ్చి దండం పెడుతున్నా. ఇవాళ ఎటువంటి వాళ్ళు అవసరం, ఇటువంటి మెసేజ్ చిత్రంలో అవసరం. కాబట్టి సిద్దిపేట ప్రశాంతమైనటువంటి ప్రాంతము, అన్ని పూలు కలిసి ఉంటేనే అది గుల్దస్తా అంటారు. ఆ గుల్దస్తాను కాపాడేటటువంటి ఇటువంటి మనుషులు పోయినాడు మనకు బాధ అవుతుంది. ఎట్టయితే నీడ ఇచ్చే చెట్టు పోతుందో ఆనాడు మనకు బాధ తెలుస్తుంది. కాబట్టి ఈ ఫోటోలు రేపు వినోద్ కానీ వినోద్ ప్రధాని కానీ ఇటువంటి యువకులు ముందుకు వచ్చి ఇటువంటి పని చేస్తే ఎంతో సంతోషం అనిపిస్తుంది. అందరూ దాహంతోనే వస్తుంది ఇక్కడికి. ఎండలో ఎన్నో పొద్దుగాల 8 గంటలకు వచ్చినావు, ఇప్పుడు చేరే వరకు 12 గంటలు అవుతాయి. కాబట్టి ఆ 12 గంటలు చేరే వరకు సురేందర్ రెడ్డి గారు ఏదైతే పని చేస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఆరోగ్యంగా, లాభంగా, మంచిగా, హెల్తీగా ఉంచాలని చెప్పి కోరుతాం. अरे नानू इधर का